వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పీఎస్సీఎస్ గోదాం వద్ద యూరియా బస్తాల కోసం క్యూ లైన్లో నిలబడ్డ రైతుల బాధలను పెద్ది సుదర్శన్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ యూరియా కొరత లేకుంటే గంటల తరబడి రైతులు వ్యవసాయ పనులు వదులుకొని ఎందుకు లైన్లో నిలబడతారు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉందని ప్రకటించారు. ఎన్నడూ లేని ఎరువుల కొరతను సృష్టించి రైతులను అరిగోస పెడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, ఎస్సీఎస్ చైర్మన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంకా క్యూ లైన్ లో ఉండడం వచ్చినటువంటి రైతులు ఇప్పటి వరకు క్యూ లైన్ లో నిలబడ్డ వారికి 25% మంది రైతులకు కూడా యూరియా అందుబాటులోకి రాలేదు. యూరియా పంపిణీ జరగలేదు. దాదాపు 400-500 మంది రైతులు యూరియా అందక ఇంకా క్యూ లైన్ లో ఉండడం సిగ్గుచేటు. జిల్లా కలెక్టర్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు, అధికారిక ప్రకటన. అది సరైనది కాదు. జిల్లా కలెక్టర్ గారు అంత అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గారు అలాంటి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత లేదు అని అంటూనే పక్కదారి పట్టకుండా చూసుకోండి, సమగ్రంగా పంపిణీ చేయండి, నానో యూరియా వాడకం పట్ల అవగాహన కల్పించండి అని చెప్పి నిన్న అధికారులకు ఆదేశించిన తీరు అది ఏమాత్రం కూడా రైతులకు ఉపయోగపడేది కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల యొక్క స్క్రిప్ట్ మేరకే, సూచనల మేరకే అధికారులు అలాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. అధికార పార్టీ శాసనసభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే మాధురెడ్డి గారు ఒక్కనాడు కూడా నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు సంబంధించినటువంటి రైతు సమస్యల పైన, ఈ వానాకాలం పంట వ్యవసాయ ప్రణాళిక పైన ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడమే ఈ దుస్థితికి ప్రధానమైన కారణం. యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ నర్సంపేటలో ప్యాడీ ఎకరేజ్ ఎక్కువ ఉంటుంది, విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. సాగు యోగ్యమైనటువంటి వరి పంట ఎక్కువ పండేటువంటి అవకాశం ఉన్నటువంటి నర్సంపేట ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గోదావరి జలాలు ప్రతి ఎకరాకి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్యాడీని, ధాన్యాన్ని ఎక్కువగా పండించేటువంటి అలవాటు రైతులు ఎక్కువ యూరియా ఉపయోగిస్తారనేటువంటి సోయి లేకపోవడం